హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం అమెజాన్ నుంచి రిలీజ్ అయిన మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ గురించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము. అలాగే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా వాళ్ళే ఇస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలో చూద్దాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. డిస్క్రిప్షన్ లో మీకు ఒక లింక్ ఇచ్చానండి. లింక్ ఓపెన్ చేయగానే మీకైతే ఇట్లా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, రిజిస్ట్రేషన్ ఫామ్, స్టెప్స్ టు టేక్ రిజిస్ట్రేషన్ ఫోటో అని ఉంది కదా. సో మనం దీన్ని కొంచెం ఇలా కిందకి స్క్రోల్ చేస్తే కనుక ప్లీజ్ క్లిక్ నెక్స్ట్ టు ప్రొసీడ్ అని ఉంది కదా, నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయింది. సో రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేసే ముందు అసలు మనం ఈ జాబ్ డిస్క్రిప్షన్, ఆ జాబ్ లో మనం చేయాల్సిన మెయిన్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాము. వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ముందుగా మనం జాబ్ రోల్ చూస్తే కనుక గో ఏ అసోసియేట్ గా మనమైతే జాబ్ చేయాల్సి ఉంటుందండి. సో ఇది హ్యాపీగా తెలంగాణ వాళ్ళైనా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, అసలు వర్క్ ఎలా ఉంటుంది అంటే కనుక అమెజాన్ కంపెనీలో వాళ్ళు రిలీజ్ చేసేటువంటి కొన్ని ప్రోడక్ట్స్ కి సంబంధించి వీడియోస్ కానీ పిక్చర్స్ కానీ మీరైతే క్వాలిటీ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. దాని క్వాలిటీ ఎలా ఉంది, యాక్యురసీ ఎలా ఉంది, ప్రొడక్టివిటీ ఎలా ఉంది అనేది మీరు చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, మనం చేయాల్సింది ఏంటంటే విల్లింగ్ టు వర్క్. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది ఫస్ట్ స్టార్టింగ్ ఇనిషియల్ గా వాళ్ళు 6 months కాంట్రాక్ట్ అనేది రిలీజ్ చేశారండి. సో ఒకవేళ మీ వర్క్ పర్ఫార్మెన్స్ బాగుంది, మీరు కనుక మీ ఎబిలిటీస్ కనుక నచ్చినట్లయితే మీ స్కిల్స్ అనేది వాళ్ళు ఏం చేస్తారు అంటే మిమ్మల్ని పర్మనెంట్ అనేది చేస్తారు. సో ఈ పర్మనెంట్ చేయటం వల్ల మీకు దీనిలో ఈ అమెజాన్ జాబ్ లో చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. అలాగే మీరు ఒకవేళ నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తే దానికి మీకు సపరేట్ గా శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఫ్రీ ల్యాప్టాప్ ఇస్తారు. ఇక్కడ మనకి వర్క్ లో మెన్షన్ చేశారు కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే ఎబిలిటీ టు ఐడెంటిఫై డీటెయిల్స్ ఆఫ్ బ్లర్రీ లెస్ షార్ట్ వీడియోస్. సో వాళ్ళ వెబ్సైట్ లో ఉండే వీడియోస్ కి సంబంధించి ఏ వీడియో అయితే బ్లర్ గా కొంచెం క్లారిటీ లేకుండా ఉంటాయో ఆ వీడియోస్ అయితే మనం అసెస్ చేసి వాటిని అయితే కరెక్ట్ చేసి దానికి సంబంధించిన డేటా అయితే మనం ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఇదేనండి వర్క్ మెయిన్ గా. అలాగే ఇక్కడ టార్గెట్స్ ఉంటాయి. గోల్ ఓరియంటెడ్ గా మీరు క్వాలిటీ ప్రొడక్టివిటీ కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే రొటేషనల్ షిఫ్ట్స్ మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు 5 days వర్కింగ్ డేస్ అయితే ఉంటాయి. అలాగే 2 consequent హాలిడేస్ అయితే మీకు వీక్ లో ఇస్తారు. సో మనకి క్వాలిఫికేషన్ చూస్తే కనుక బ్యాచిలర్స్ డిగ్రీ సరిపోతుందండి. మీరు ఏ స్ట్రీమ్ అయినా, ఏ బ్యాచ్ అయినా, ఏ పాస్ అవుట్ అయినా సరే మీరైతే అప్లై చేయొచ్చు బ్యాచిలర్ డిగ్రీ ఉంటే. ఇప్పుడు మనం రిజిస్ట్రేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఇక్కడ చూడండి, జాబ్ రోల్ వచ్చేసరికి గో ఏ అసోసియేట్. సో మనం ఇక్కడ సోర్స్ డీటెయిల్స్ లో హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్ అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ సెలెక్ట్ అని ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చూపిస్తుంది కదా. మీరైతే సింపుల్ గా సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని క్లిక్ చేయండి. అలాగే సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ లో ఎక్కడ మీరు చూసారు అని అడుగుతుంది. సో మీరు ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, గూగుల్ అయితే గూగుల్, లేదు యూట్యూబ్, ఇంకేదైనా అదర్ అయితే కనుక అదర్స్ అని క్లిక్ చేయండి. అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్ లో ఫుల్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇచ్చేయండి. సో ఈమెయిల్ ఐడి దగ్గర మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఎందుకంటే కనుక మీరు ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే కనుక మీరు అసెస్మెంట్ లింక్ అనేది మీకు ఆ మెయిల్కి వస్తుంది. సో అసెస్మెంట్ లింక్ మీరు అనేది ఓపెన్ చేసి మీరైతే టెస్ట్ రాయాల్సి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ ఇవ్వండి. అలాగే మీ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ చూడండి. డేట్ ఆఫ్ బర్త్ దగ్గర మీ 10th సర్టిఫికేట్స్ లో, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నిటిలో ఎలా అయితే ఉందో అలాగే మీరు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వండి. జెండర్ దగ్గర మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే సెలెక్ట్ చేయండి. సో సిటిజన్షిప్ దగ్గర మీరు ఇండియా అని అయితే సెలెక్ట్ చేయండి. సో డిసేబిలిటీ దగ్గర, డిసేబిలిటీ అంటే మీకు ఏమన్నా ఫిజికల్లీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక డిసేబిలిటీస్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేయండి. సో అడ్రస్ డీటెయిల్స్ చూస్తే కనుక మీరు మీ ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వండి. సో మీ హౌస్ నెంబరు, మీరున్న స్ట్రీట్ నెంబరు, ఒకవేళ మీరు ఫ్లాట్ అయితే ఫ్లాట్ నెంబరు అదైతే ఇచ్చేయండి. సో కరెంట్ సిటీ దగ్గర మీరు ఏ సిటీలో ఉంటున్నారు ఇది సెలెక్ట్ చేస్తే మీకు అయితే సిటీస్ నేమ్స్ వస్తాయి. మీరున్న సిటీ నేమ్ సెలెక్ట్ చేయండి. కరెంట్ స్టేట్ దగ్గర మీరు తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ దగ్గర మీరు ఉంటున్న కరెంట్ ఏరియా పిన్ కోడ్ అయితే ఇవ్వండి.
ఒకవేళ మీకు పిన్ కోడ్ తెలియకపోతే గూగుల్లో మీరు ఉంటున్న ఏరియా కొట్టి పిన్ కోడ్ అని టైప్ చేస్తే మీ పిన్ కోడ్ వస్తుంది, అదైతే ఎంటర్ చేయండి. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ ప్రొఫైల్ అంటే ఇక్కడ మన డిగ్రీ చూస్తే కనుక మీది ఏ డిగ్రీ అని అడుగుతుంది. ఇక్కడ చూడండి మీకు, సో మనకి జాబ్కి వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ డిగ్రీ, సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ ఉంది కదా, అదైతే మీరు క్లిక్ చేయండి. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ పర్స్యూయింగ్ గ్రాడ్యుయేషన్ అంటే మీరు చదువుతున్నారు అని అర్థం, వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. సో ఎవరైతే డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే సెలెక్ట్ చేసుకోండి, కంప్లీట్ గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేయండి. సో ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఏ ఇయర్లో అయితే పాస్ అయ్యారో ఆ ఇయర్ అయితే ఇచ్చేయండి. సో ఎడ్యుకేషనల్ టైప్ చూడండి ఒకసారి. సో మీరు మీ స్ట్రీమ్ ఉంటుంది కదా, సో లైక్ ఆర్ట్స్, సైన్స్ అని మీరు ఏ పర్టికులర్ స్ట్రీమ్లో అయితే డిగ్రీ కంప్లీట్ చేశారో అదైతే సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అంటే ఇంతకుముందు మీకు ఏమన్నా అసోసియేట్గా ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అదైతే యాడ్ చేయండి, లేదు అంటే కనుక ఎన్ఏ అని పెట్టేయండి, నాట్ అప్లికబుల్ అని. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అడుగుతుంది, ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేయండి. నోటీస్ పీరియడ్ అని అడుగుతుంది, మీరైతే మ్యాక్సిమం వితిన్, ఇక్కడ చూడండి వితిన్ ఇమీడియట్లీ జాయిన్ ఆర్ వితిన్ 0 to 15 days అని అడుగుతుంది. కెన్ జాయిన్ ఇమీడియట్లీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ అని అడుగుతుంది, మీరైతే ఒకవేళ ఇప్పుడు ప్రెసెంట్ ఎంప్లాయర్ అయితే అవును ఎస్ అని పెట్టండి, లేదు అంటే ఎన్ఏ అని పెట్టేయండి. ఇక్కడ ఒకవేళ మీరు పైన ఎస్ అని పెడితే కనుక ఇక్కడ కింద మీ కరెంట్ మంత్లీ శాలరీ ఎంత వస్తుందో అదైతే మీరు మెన్షన్ చేయాలి. ఎగ్జాంపుల్కి 10,000 అయితే 10,000 అని, 25,000 అయితే 25,000 అయితే మీరు నెంబర్స్ అయితే ఇవ్వండి, లేదు అంటే కనుక ఎన్ఏ అని పెట్టేయండి, నాట్ అప్లికబుల్ అని. అదర్ డీటెయిల్స్ చూడండి, డూ యూ హ్యావ్ ఎనీ బ్యాక్లాగ్స్ అని అడుగుతుంది, అంటే మీకు డిగ్రీలో ఏమన్నా సబ్జెక్ట్స్ ఉన్నాయని అడుగుతుంది, ఉంటే ఎస్ అని పెట్టండి, లేదు అంటే నో అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అడుగుతుంది, అంటే మీకు ఓవర్ టైమ్ చేయగలరా మీరు బిజినెస్ కోసం అని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని అడుగుతుంది, సో ఎస్ అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు రీలొకేట్ అని అడుగుతుంది, సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబే, కానీ ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్లో మిమ్మల్ని పర్మనెంట్ చేసి ఒకవేళ మీరు రీలొకేట్ అయితే కనుక మీరు ఎస్ అని పెట్టండి. ఆర్ యూ విల్లింగ్ టు బీ ఇన్ జాబ్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోన్ ఆర్ ఈమెయిల్ అని అడుగుతుంది, సో ఎస్ అని ఇచ్చేయండి. సో నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ అని అడుగుతుంది, మోస్ట్లీ ఎస్ అని పెట్టడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఇది డేటా బేస్ కాబట్టి మీరు ఎస్ అని పెడితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ పాన్ నెంబర్ అయితే ఇచ్చేయండి, ఇక్కడ పాన్ కార్డ్ నెంబరు. సో డూ యూ హ్యావ్ ఈ ఆధార్ కార్డ్ అని అడుగుతుంది, ఎస్ అని పెట్టండి. సో హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ ఎట్ అమెజాన్ అడుగుతుంది, ఇంతకుముందు అమెజాన్లో మీరు వర్క్ చేశారా అని అడుగుతుంది, సో ఎస్ అయితే ఎస్, లేదంటే నో అని పెట్టేయండి. ఆర్ యూ కరెంట్ విత్, అంటే ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు అమెజాన్లో అని అడుగుతుంది, సో ఎస్ అయితే ఎస్, లేదంటే నో పెట్టేయండి. డాక్యుమెంట్స్ దగ్గర మీరు మీ కరెంట్ అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మీ ప్రజెంట్ ఉన్న రెజ్యూమ్ని ఈ పర్టికులర్ జాబ్ రోల్కి మ్యాచ్ అయ్యేలా స్కిల్స్ని యాడ్ చేసి మీరైతే రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ అనేది 3 MB లోపే ఉండాలి. అలాగే ఫోటో చూడండి, ఫోటోగ్రఫీ కూడా ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చాడు. మీ ఫోటో అనేది ఎలా ఉండాలి అంటే కనుక PNG ఫామ్ ఆర్ JPG ఫామ్ ఆర్ JPG ఫామ్లో ఉండాలి. మ్యాక్సిమం ఫైల్ సైజ్ అనేది 4 MB లోపే ఉండాలండి. సో 4 MB లోపే మీరు మీ ఫోటో అనేది అప్లోడ్ చేయండి. ఒకవేళ లేదు అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి ఫోటో కన్వర్టర్ యాప్ ఓపెన్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఫోటో అప్లోడ్ చేసి 4 MB లోపు మీరు కన్వర్ట్ చేసి ఆ ఫోటోని అయితే అప్లోడ్ చేయండి. అలాగే ఇక్కడ ఈ కనిపిస్తున్న బాక్స్ ని టిక్ చేసి వాళ్ళ ప్రైవసీ అండ్ పాలసీస్ ని మీరు అగ్రీ చేసినట్టు. సో లాస్ట్ గా మీరైతే ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేయగానే మీకైతే థ్యాంక్స్ ఫర్ రెస్పాన్స్ అని కానీ థ్యాంక్ యూ అని కానీ వస్తుంది. సో మీకు విత్ ఇన్ 1 week లో మీకైతే వాళ్ళ నుంచి మెయిల్ వస్తుందండి, సెలెక్ట్ అయినా సెలెక్ట్ కాకపోయినా. ఒకవేళ సెలెక్ట్ అయితే కనుక వాళ్ళు మీకు అసెస్మెంట్ లింక్ పంపిస్తారు. అసెస్మెంట్ లింక్ కి మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే యూజ్ చేయాలండి, ఎందుకంటే ఫోన్లో అనేది క్లారిటీ ఉండదు కాబట్టి ల్యాప్టాప్లో అయితే మీరైతే టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుంది. సో టెస్ట్ రాసిన దాన్ని బట్టి వాళ్ళైతే రిజల్ట్స్ అనేది మీకు అనౌన్స్ చేస్తారు. సో అదండి ఈరోజు జాబ్ అప్డేట్. చాలా మంచి ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్ అండి, ఎవరు మిస్ చేసుకోవద్దు, అందరూ అప్లై చేయండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.